Hi friends, so good evening to everyone. Friends, రేపటికి ఇంట్రాడే స్టాక్స్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే మండే ట్రేడింగ్ సెషన్స్కి అంటే ఫిబ్రవరి 19వ తారీఖుకి స్టాక్స్ని ఇంట్రాడే స్టాక్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మొట్టమొదటిగా నేను హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అనేటువంటి స్టాక్ తీసుకుందాం. చూడండి ఇక్కడ సో పర్ఫెక్ట్గా 591.25 రూపాయల దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చేస్తూ మార్కెట్ అక్కడికి వచ్చి రివర్సల్ అవుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడ సో ఒక ట్రెండ్ లైన్ కూడా ఇదిగో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ చేస్తూ ఈ స్టాక్ అనేటువంటి ఆగింది. చూడండి, రేపు పొద్దున మార్కెట్ అనేటువంటిది సో అంటే మండే ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ అనేది ఈ లైన్ కానీ హెవీ క్యాండిల్తో కానీ బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రము సో ఇది నెక్స్ట్ టార్గెట్ అనేటువంటిది సో ఈ ప్లేస్ దాకా అంటే ఇక్కడ చూడండి ఇదిగో ఈ ప్లేస్ దాకా 612 రూపాయలు 90 పైసల దాకా మార్కెట్ వచ్చి మళ్ళీ రివర్సల్ అయ్యే అవకాశం ఉంది, లేదా దానికి 90% వచ్చి కిందకు వచ్చే అవకాశం ఉంది. లేదు రేపు ఒకవేళ కానీ ఈ ట్రెండ్ లైన్ ఏవైతే హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రము అప్పుడు ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది ఇక్కడ ఇది అవుతుంది. తర్వాత సెకండ్ టార్గెట్ మాత్రము 562.45 రూపాయలు సెకండ్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు రేపు ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఎలా ఎంట్రీ ఇవ్వాలి అనే విషయానికి వస్తే 15 మినిట్స్ క్యాండిల్ తీసుకొని సో బై చేయాలి విత్ హెవీ క్యాండిల్తో బై చేయాలి అనుకుంటే మాత్రము బుల్లిష్ క్యాండిల్లో 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై పైన బై చేయండి. కిందకి వస్తే మాత్రం బీరిష్ క్యాండిల్ 15 మినిట్స్ యొక్క క్యాండిల్ యొక్క లో కింద మీరు కానీ సెల్ చేస్తే అద్భుతంగా మీరు ప్రాఫిట్ బుక్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఇండస్ ల్యాండ్ బ్యాంక్ తీసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మీ ఇండస్ ల్యాండ్ బ్యాంక్ చూసుకుంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చేస్తూ ఇదిగో ఈ ప్రైస్ దాకా వచ్చి 3 టైమ్స్ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది. దీన్ని కానీ మీరు క్యాచ్ చేసుకోగలిగితే మాత్రము అద్భుతమైన ప్రాఫిట్ బుక్ చేస్తారు. ఇది రేపు మార్కెట్ మన ప్రధాన ఇండెక్స్ అయిన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ని బట్టి కూడా ఇది రేపు ఎలా పోతుంది, బ్యాంకింగ్ సెక్టర్ బ్యాంక్ నిఫ్టీ ద్వారా రేపు పైకి వెళుతుందా కింద వెళుతుందని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎలా అంటే ఇక్కడ చూడండి, రేపు బ్యాంక్ నిఫ్టీలో హెవీగా బుల్లిష్ మూమెంట్ వచ్చిందంటే ఇక్కడ ఆ బుల్లిష్ మూమెంట్లో వచ్చి 15 మినిట్స్ క్యాండిల్ పెద్ద క్యాండిల్ కానీ పడితే మాత్రము అది ఇలా పెద్ద క్యాండిల్తో ఇలా పడి తర్వాత అది నెక్స్ట్ టార్గెట్ అనేటువంటిది సో 1563 రూపాయల దాకా అది చేరుకునేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇదిగో ఈ ప్రైస్ దాకా చేరుకుంటుంది. ఒకవేళ లేదు రేపు ప్రధాన ఇండెక్స్ అనేటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేటువంటివి సో కిందకే ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా అది ట్రేడ్ అవుతున్న క్రమంలో ఇది హెవీ క్యాండిల్ తోటి బిగ్ క్యాండిల్తో కానీ ఇది కిందకి కానీ బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, అప్పుడు ఇది ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది సో 1431 రూపాయలు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది ప్రైస్. సో మీరు దీన్ని ఎంట్రీ తీసుకునేటప్పుడు బై చేయాలి అనుకుంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేస్తూ ఇదిగో చూడండి, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేస్తూ ఇదిగో ఈ ప్లేస్లో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేస్తూ హెవీ క్యాండిల్ సో బుల్లిష్ క్యాండిల్ కానీ పడిందంటే 15 మినిట్స్ యొక్క హై పైన ఎంట్రీ తీసుకోండి. అప్పుడు 1564 రూపాయలు టార్గెట్ అవుతుంది. ఇక్కడ కిందకి కానీ ట్రేడ్ అయ్యేటప్పుడు మాత్రము బీరిష్ క్యాండిల్ 15 మినిట్స్ లో కింద సెల్ చేయండి. అప్పుడు 1433 రూపాయలు 95 పైసలు అనేటువంటి టార్గెట్ అవుతుంది. సో దాని అనుగుణంగా ట్రేడ్ చేయండి. తర్వాత ఐసిఐసి బ్యాంక్ వద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇది కూడా చూడండి, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని సపోర్ట్ చేస్తూ ఉంది. సో 3 టైమ్స్ ఈ ట్రెండ్ లైన్ని రెసిస్టెన్స్ చేస్తూ సపోర్ట్ చేస్తూ వచ్చింది. సో రేపు అంటే మండే ట్రేడింగ్ సెషన్లో సేమ్ అదే విధంగా ఇది ఇలా బ్రేక్అవుట్ కొట్టిందంటే పెద్ద హెవీ క్యాండిల్ తోటి సో ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది 1157.0.5 రూపీస్ అంటే దాదాపుగా ఇదిగో ఈ ప్రైస్ దాకా 1158.75 రూపాయల దాకా మనకి ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్, ఉంటుంది. ఇదిగో ఇది టార్గెట్గా ఉంటుంది. సో బై చేసే క్రమంలో 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై పైన
బుల్లిష్ క్యాండిల్ హై పైన బై చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అదే కాకుండా మేము స్టాక్ మార్కెట్లోకి మేము కొత్తగా వచ్చాము, ఫస్ట్ టైం వచ్చాము, ఎలా ట్రేడ్ చేయాలో మాకు తెలియట్లేదు. అంతా కూడా ఎంట్రీ ఎక్కడ ఇవ్వాలి, ఎగ్జిట్ ఎక్కడ ఇవ్వాలి తెలియట్లేదు. ఏ విధంగా ట్రేడ్ చేసుకొని దీంట్లో డబ్బులు సంపాదించాలనే విషయం మనకు అర్థం కాకపోతే ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్స్ 2 ఫోన్ నెంబర్స్ ఇస్తాను. వాటికి వాట్సాప్ చేయండి, వాటికి ఆ ఫోన్ నెంబర్స్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను ఏ విధంగా మనం ట్రేడ్ చేయొచ్చు, లేదా మీ దగ్గర ఉన్న అకౌంట్ హ్యాండ్లింగ్ని ఏ విధంగా నేను చేసి ప్రాఫిట్స్ని ఏ విధంగా బుక్ చేయొచ్చు అన్న విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అందరికి కలిసి ట్రేడ్ చేసుకుందాం. ఎందుకంటే ఈ మార్కెట్లో ఒకసారి డబ్బులు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. సో అట్ట కాకుండా కన్సిస్టెన్సీగా ప్రాఫిట్స్ తీయడం చాలా కష్టం కాబట్టి కన్సిస్టెంట్గా దీంట్లో ప్రాఫిట్ తీసేటువంటి ఒక స్ట్రాటజీస్ని నేను నా దగ్గర ఉన్నాయి. దాని ద్వారా మనము ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ తర్వాత TCS అనే స్టాక్కి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, TCS అనే స్టాకు ఒక పర్ఫెక్ట్గా సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ని ఫామ్ చేసి చూడండి. సో రెసిస్టెన్స్ చేస్తూ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ చేస్తూ ఒక ప్రైసు. సో ఇక్కడ కింద కూడా సపోర్ట్ చేస్తూ ఒక ప్రైస్ దగ్గర సపోర్ట్ చేస్తూ కూడా కిందకి వచ్చింది. సో పర్ఫెక్ట్గా సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది కానీ బుల్లిష్ క్యాండిల్ కానీ బ్రేక్అవుట్ చేసిందంటే ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సో 4,185 రూపాయలు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. నెక్స్ట్ కానీ కిందకి కానీ బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రము సో 4,045 రూపాయలలో సెల్లింగ్ అవుతుంది. సో ఎటు చూసినా సరే ఇలా బ్రేక్ కొట్టి ఇలా 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 ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇలా టార్గెట్ అవుతుంది, ఇలా బ్రేక్ కొట్టి ఇలా టార్గెట్ అవుతుంది. తర్వాత HDFC బ్యాంక్ చూద్దాం ఫ్రెండ్స్. HDFC బ్యాంక్ చూసినామంటే ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్గా ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. పర్ఫెక్ట్గా ఒకనొక ట్రెండ్ లైన్ని సపోర్ట్ చేస్తూ ఇది ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. HDFC బ్యాంక్ వచ్చినప్పుడు ఇది రేపు కానీ ఈ విధంగా బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము సో ఇదిగో ఈ 1,417 రూపాయల దగ్గర ఇది పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రము 15 మినిట్స్ క్యాండిల్ తోటి ఇది పర్ఫెక్ట్గా సో నెక్స్ట్ టార్గెట్ అనేటువంటిది 1,600 రూపాయల దాకా దీనికి టార్గెట్ అనేటువంటిది ఉండదు ఫ్రెండ్స్ ఉన్నది. తర్వాత కిందకు వస్తే మాత్రము దీని ఫస్ట్ టార్గెట్ అనేటువంటి మాత్రము ఇది ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. సో మీరు బై చేయాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా కూడా 50 మినిట్స్ యొక్క క్యాండిల్ యొక్క హై పైన మీరు బై చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సెల్ చేయాలనుకుంటే 50 మినిట్స్ స్ట్రాంగ్ బీరిస్ క్యాండిల్ పడి 50 మినిట్స్ క్యాండిల్ కింద మీరు సెల్ చేస్తే దీంట్లో అద్భుతమైన ప్రాఫిట్స్ తీసేటువంటి అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్స్ ఇస్తాను, వాడి నెంబర్స్కి ఫోన్ చేయండి, అందరం కలిసి చక్కగా ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.